హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసారా టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే, మరి మీ అందరికి కూడా తెలిసిందే బీబీఎల్లో క్వార్టర్ ఫైనల్ వన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్గా మనం చెప్పొచ్చు. మ్యాటర్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మరి ఎవరెవరికంటే హోబర్ట్ హరికేన్స్ వస్తే సిడ్నీ సిక్సర్స్. మరి ఇక్కడైతే హోబర్ట్ హరికేన్స్కి అయితే హోమ్ గ్రౌండ్గానే మనం చెప్పాలి. క్వార్టర్ ఫైనల్ కానీ అదృష్టంగా హోబర్ట్లోన ఈ స్టేడియంలోనే జరగబోతుంది. మరి మొత్తం మీద ఫైనల్కి ఒక్కొక్కసారి ఒకటో రెండు సార్లు అయితే వెళ్ళింది, కానీ సిడ్నీ సిక్సర్స్కి అయితే చాలా వరకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉందనేది మనం అయితే చెప్పాలి. అయితే ఇక్కడ హెడ్ టు హెడ్ రికార్డ్ అయితే చూద్దాం. హెడ్ టు హెడ్ రికార్డులో చూస్తే మనకి 19 మ్యాచ్లు అనేది జరిగితే 9 మ్యాచ్లు ఇక్కడ గెలిచింది సిడ్నీ సిక్సర్స్. అయితే 10 మ్యాచ్లకు హోబర్ట్ హరికేన్స్ అనేది గెలిచింది. హెడ్ టు హెడ్ రికార్డులో కూడా హోబర్ట్ అనేది చాలా వరకు కూడా ఉందని చెప్పచ్చు. మరి హోమ్ రికార్డ్ అనేది చూసుకుంటూ మరి హోబర్ట్కి చాలా వరకు కూడా ఉందనేది మనం స్పష్టంగా మనం చెప్పాలి. మరి ఒకటి మరి ఇక్కడైతే సిడ్నీ సిక్సర్స్ నుండి కానీ హోబర్ట్ హరికేన్స్ నుండి కానీ వీళ్ళిద్దరు కూడా మొన్నటిసారి అయితే క్రితంలో లీగ్లో ఫైట్ అయ్యింది. అప్పుడు కూడా హోబర్టే గెలిచింది అనేది మనం చెప్పచ్చు. కానీ ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇప్పుడు వరకు జరిగిన మరి మ్యాచెస్ అన్నీ కూడా హోబర్టే గెలిచిందని చెప్పాలి. మరి హోబర్ట్ ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మరి ఏమన్నా సిడ్నీ సిక్సర్స్ ఏమన్నా దానికి బ్రేక్ చేస్తుందా లేకపోతే ఏంటని చూడాలి. ఒక వ్యూహంతో రావాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా ఉందనేది మనం చెప్పాలి. కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సిడ్నీ సిక్సర్స్గా మనం అయితే చెప్పాలి. అయితే మొత్తం మీద ఇక్కడ ఎవరైతే టాస్ వస్తుందో వాళ్ళైతే ఖచ్చితంగా సరే ఫీలింగ్ అనేది ఎంచుకుంటారు. 180 190 కానీ వచ్చిందని చాలా వరకు కూడా మరి గెలుపు పొందే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే 160 లోపే అనేది ప్రతిసారి అయితే వస్తుంది. అది టార్గెట్ అనేది ఈజీగా అనేది ఛేదిస్తున్నారని మనం స్పష్టంగా మనం చెప్పాలి. మరి ఈసారి ఏమన్నా అంతకే కట్టడి చేస్తారా లేకపోతే 180 190 వచ్చిందంటే చాలా వరకు కూడా సింపుల్గా ఉండదు అనేది నాకు మరి అనిపిస్తుంది. చాలా టెన్షన్గా ఉండే ఛాన్స్ ఉంది ఎక్కువ మనకి అని మరి అనిపిస్తుంది. మరి సిడ్నీ సిక్సర్స్కి బలబలాల్లో చూసుకుంటే అటు మరి ఫిలిప్స్ కానీ మరి స్మిత్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మరి అయితే చెప్పాలి. కెప్టెన్సీ నార్క్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా మరి చెప్పాలి. క్యారీ కానీ సిలిక్ కానీ ఎబోట్ నుండి కానీ బౌలింగ్లో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. సోహాన్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. ఇలా చూసుకున్నా అందరూ కూడా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ గుడ్ ఎక్స్పీరియన్స్గానే ఉన్నారని చెప్పచ్చు. అబౌట్ నుండి వచ్చిందంటే చాలా వరకు కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. మరి కీలకమైన మ్యాచ్లో కాబట్టి స్టార్క్ ఎంట్రీ ఇస్తాడా లేకపోతే ఏంటని చూడాలి. స్టార్క్ ఎంట్రీ ఇచ్చాడంటే చాలా వరకు కూడా సిడ్నీ సిక్సర్స్ అనేది బౌలింగ్లో మాత్రం అటాక్లో మాత్రం చాలా వరకు చాలా బలంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. చాలా బలంగా అయితే ఉందని మనం చెప్పచ్చు. ఇక్కడ హోబర్ట్ కూడా అంతే. హోబర్ట్ కూడా చాలా వరకు కూడా చాలా చాలా బలంగా అనేది నాకైతే మరి అనిపించింది చెప్పచ్చు. జోవల్ నుండి కానీ చౌదరి నుండి కానీ మిడ్ డేవిడ్ నుండి కానీ జాన్సన్ నుండి కానీ మరి ఎల్నీస్ నుండి కానీ చాలా వరకు కూడా ఉవెన్ నుండి కానీ వైడ్ నుండి కానీ వీళ్ళందరూ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఫామ్గానే మనం చెప్పాలి. వరుస చూసుకున్నా సరే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పచ్చు. మిడ్ డేవిడ్ నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గానే ఫామ్గానే మనం చెప్పాలి. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే చూడండి, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మరి వీళ్ళిద్దరికి కూడా మరి చూసుకున్నా సరే సిడ్నీ సిక్సర్స్ కానీ హోబర్ట్ హరికేన్స్ కానీ బలబాల్లో చూసుకున్నా మరి ఇద్దరు కూడా చాలా బలంగా ఉంది. 50-50% మరి ఉందని చెప్పచ్చు. నా అభిప్రాయం మాత్రం సిడ్నీ సిక్సర్స్ ఖచ్చితంగా సరే మరి ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఎక్కువ మనకి కనిపిస్తుంది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. హోబర్ట్ హరికేన్స్కి అయితే ఖచ్చితంగా సరే ఇంకో ఛాన్స్ ఉందని నాకైతే మరి అనిపిస్తుంది. మరి సిడ్నీ సిక్సర్స్ అనేది గెలుస్తుందా లేకపోతే హోబర్ట్ హరికేన్స్ అనేది ఇక్కడ కంటిన్యూ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది పొందుతుందా లేకపోతే ఏంటి చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయిపోతుంది మర్చిపోకండి. ఈ వీడియోకి 100 లైక్స్ అనేది చేస్తారని నేను మనసు అయితే కోరుకుంటూ మరి మీ సంగా బాయ్.